నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ అంటే చూద్దాం. కరివేపాకు రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోవాలంటే ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక 10 రెబ్బలు కరివేపాకు రెబ్బలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. అది ఈ కరివేపాకు రైస్ తినడం వల్ల మంచిది, కళ్ళకి చాలా మంచిది. కరివేపాకు మన కూరల్లో అయితే తీసి పక్కన పడేస్తాం. ఇలా అయితే మనం తినేందుకు అది ఉండదు కనుక రైస్తో కలిసిపోతుంది కనుక తిన్నందుకు చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిది. మన కళ్ళకి కానీ జుట్టు కానీ అందరికీ జుట్టు ఊడిపోతుంది కనుక మనకి వారానికి 2-3 సార్లు తీసుకుంటే ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. కరివేపాకు పేస్ట్ చేసుకున్నాం. కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి పేస్ట్ కింద చేసేసుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాణీ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, ఒక 2 పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు, కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కూడా కట్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ కింద చేసుకున్నాం అనమాట. దాని పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకుని గ్లాస్ రైస్లోకి మనం చేస్తున్నాం. రైస్ వండేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేసుకుని దీంట్లోనే ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో వేసేసుకుని వేయించుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా వేగినవ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా వండేసి పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసాను నేను. ఉల్లిపాయలు కూడా వేసుకుని కలిపేసుకుని 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని కలిపేసుకుని మనం ముందుగా వండేసి పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసి కలపాలి. కరివేపాకు రైస్ అన్నమాట ఇది. మనకి లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుంది రైస్ వండేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే. నేను ఒక గ్లాస్ రైస్కి కరివేపాకు ఒక 10 రెబ్బలు వేసాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా రెడీ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్